హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. ఈరోజు వీడియోలో సొరకాయ తోటి దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ దోశను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సోడా అవసరం లేదు, అలాగే ఫెర్మెంటేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా కూడా దోశలు ఉంటాయి. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దోశలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ రైస్ని ఉపయోగిస్తున్నానండి. వీటికి బదులుగా సోనా మసూరి రైస్ని కానీ, బ్రౌన్ రైస్ కానీ, లేదా రాగులు, జొన్నలతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోనే అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని కనీసం 2 గంటల పాటు నానపెట్టుకోవాలి. టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు కూడా నానపెట్టుకోవచ్చు, కానీ మినిమం 2 గంటలైనా సరే నానపెట్టుకోవాలి. నేనైతే 4 గంటల పాటు నానపెట్టుకున్నానండి. 4 గంటల తర్వాత మీకు చూపిస్తాను చూడండి. పప్పు బియ్యం చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటి నుండి వాటర్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దోశల్లోకి నేను ఈ సైజ్ సొరకాయ ముక్కను తీసుకున్నానండి. సొరకాయ పైన ఉండే స్కిన్ని తీసేసి లోపల గింజలను కూడా తీసేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా 1 కప్పు వచ్చేటట్లుగా ముక్కల్ని తీసుకోవాలి. లేత సొరకాయ అయితే గింజలతో పాటుగా వేసేసుకోవచ్చు. అలాగే ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నట్లయితే ఈజీగా గ్రైండ్ అవుతాయి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోకి 1 ఇంచ్ వరకు అల్లం ముక్కల్ని, అలాగే కారానికి తగినట్లుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని చాలా కొద్దిగా వాటర్ని వేసుకుని ముందు ఇలా ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలనేవి కూడా ఎక్కడా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నానపెట్టుకుని పక్కన పెట్టుకున్న పప్పు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే దోశలు మంచి రంగులోకి రావడానికి కొద్దిగా పంచదారను కూడా వేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అయితే ముక్కలు, పప్పు, బియ్యం కలిపి ఒకేసారి గ్రైండ్ చేశారనుకోండి, సొరకాయ ముక్కలు సరిగ్గా గ్రైండ్ కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతాయి. ముందు సొరకాయ ముక్కలు గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే బియ్యం, పప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా ఈ బ్యాటర్ రెడీ అవ్వడానికి నాకైతే 1.5 కప్పు వరకు నీళ్లు పట్టాయండి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశల కంటే కూడా కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా ఉండాలి. ఇంతేనండి, ఇంక సోడాలు అవి ఏమీ అవసరం లేదు. వెంటనే మనం దోశలు వేసేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ని వేడి చేసుకుని కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని ఒకసారి క్లీన్ చేసుకోండి. తర్వాత రెడీ చేసుకున్న బ్యాటర్ని ఒకసారి బాగా కలిపి ప్యాన్ సైజుకి సరిపడా 1 లేదా 2 గరిటెల పిండిని వేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశలు మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. దోశను వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని దోశను కాలనివ్వాలి. ఈ దోశలను నూనె లేదా నెయ్యితోటైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశ అంతా ఈవెన్గా ఫ్రై అవ్వడం కోసం తవాని కొద్దిగా అటు ఇటు కదుపుతున్నట్లయితే దోశ అంతా కూడా ఒకే రంగులోకి చక్కగా ఫ్రై అవుతుంది. దోశ కలర్ అనేది ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే తవా నుంచి తీసుకుని ప్లేట్లోకి వేసుకోవాలి. అయితే ఈ దోశలు పెనం వేడయ్యే కొద్దీ కూడా ఇంకా మంచి రంగులోకి కూడా వస్తాయండి. రెండోసారి దోశ వేసుకునేటప్పుడు మళ్ళీ పెనం మీద వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే దోశను వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మాత్రం పల్చగా ఉండేటట్లు చూసుకోండి. అలాగే దోశ వేసుకునే ప్రతిసారి కూడా పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత మాత్రమే దోశ కింద వేసుకోవాలి. అలాగే ఈ దోశలను ఒకవైపు ఫ్రై చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి. రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుంటే ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించిన ఈ క్వాంటిటీలతో అయితే ఇలాంటి పెద్ద సైజు దోశలను 10 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశలను మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇలా సొరకాయతోటి దోశలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.